ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పక్షులు కేవలం డాన్స్ చేసి తమ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అండ్ వీళ్ళు ఈ అతిపెద్ద పాములతో ఏం చేశారో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇలాంటి ఎన్నో మైండ్ బ్లోయింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నారు. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. కొత్త ఇన్వెస్టర్ గా మీరు స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టాలనుకుంటున్నారా? అయితే మీరు ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, అంతేగాని సేవింగ్ బ్రోకరేజ్ మీద కాదు. కొత్త ఇన్వెస్టర్స్ కి ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అండ్ దాన్ని ఎలా హోల్డ్ చేయాలో తెలియదు. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలోని వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బ్రోకరేజ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ మీకు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అండ్ జీరో అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ ఉంటాయి. 10 లక్షల మందికి పైగా కస్టమర్స్ తో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నమ్మకమైన సంస్థ ఇది. ఇప్పుడు కనుక మీరు డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసినట్లయితే 3000 రూపాయల వరకు డిస్కౌంట్ కూపన్స్, 1000 రూపాయల వరకు బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ ని మీరు పొందవచ్చు. ఇందులో మీకు ఒక పర్సనల్ స్టాక్ అడ్వైజర్ ఉంటారు. ఎప్పుడు ఏ షేర్ ని కొనాలి అండ్ ఎప్పుడు ఏ షేర్ ని అమ్మాలో మీకు చెప్తూ ఉంటారు. మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్టర్ యాప్ ఇండియాలోని ఫస్ట్ కంపెనీ మొబైల్ యాప్. అది మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ని ఇన్వెస్టర్స్ కి అర్థమయ్యే విధంగా సింగిల్ యాప్ లో డిజైన్ చేసింది. అందులో ఎడ్యుకేషన్ వీడియో సిరీస్, రెడీమేడ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్, యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్ అండ్ మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఇందులో అకౌంట్ ని వెంటనే ఓపెన్ చేసుకోగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఫ్రెండ్స్, ఈ పిక్చర్ ని ఒకసారి కేర్ఫుల్ గా చూడండి. మీలో అందరికీ ఇది ఒక పెద్ద అడవిలాగా కనపడుతుండవచ్చు, కానీ మీరు ఇది విని ఆశ్చర్యపోతారు. ఇది అడవి కాదు, ఇది ఒక చెట్టు. ఎస్, ఇక్కడ కేవలం ఒక చెట్టు మాత్రమే ఉంది. ఇది కలకత్తాలో ఉన్న బనియన్ ట్రీ. ఈ మర్రి చెట్టు 1,56,000 స్క్వేర్ ఫీట్లు విస్తరించి ఉంది. సో ఇది ప్రపంచంలోనే మోస్ట్ వైడెస్ట్ ట్రీ. ఈ అడవి మొత్తం ఒక చెట్టు వల్ల ఏర్పడ్డం అనేది నిజంగా ఒక వింతైన విషయం. ఫ్యాక్ట్ నెంబర్ 11. సీగల్స్ బర్డ్స్. ఇవి రెయిన్ డాన్స్ చేస్తాయి. అంటే ఇవి వర్షం పడుతున్నప్పుడు డాన్స్ చేయవు, ఇవి వర్షం లాగా డాన్స్ చేస్తాయి. నేల మీద అవి అలా చేయడానికి గల కారణం తమ ఆహారాన్ని సేకరించడానికి. ఇవి గ్రాసీ ఏరియాస్ లో డాన్స్ చేసి భూమిలో కొన్ని వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఏవైతే వర్షం భూమి మీద పడి క్రియేట్ చేసే వైబ్రేషన్స్ కి సమానంగా ఉంటుంది. సో ఆ వైబ్రేషన్స్ వల్ల భూమిలో ఉన్న ఎర్త్ వార్మ్స్ బయట వర్షం పడుతుందేమో అని అనుకొని బయటకు వస్తాయి. అలా ఈ సీగల్స్ బర్డ్స్ రెయిన్ డాన్స్ చేసి తమ ఆహారాన్ని సేకరించుకుంటాయి. నిజంగా ఈ బర్డ్స్ చాలా తెలివిగలవి. ఫ్యాక్ట్ నెంబర్ 10. రోల్స్ రాయ్స్. ఏదైతే ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లియస్ట్ కార్స్ లో ఒకటి. దీనిలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ కార్ లో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇంత సైలెన్స్ గా ఉంటుంది, మీరు మీ వాచ్ చేసే టిక్ సౌండ్ ని కూడా క్లియర్ గా వినగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 9. యూసీ అరైవ్ యూనివర్సిటీ స్టూడెంట్ న్యాలి థయా ఒక చిన్న బ్యాటరీని తయారు చేశాడు యాక్సిడెంటల్లీ. ఈ బ్యాటరీ 400 ఏళ్ల దాకా పనిచేస్తుంది. ఈ బ్యాటరీలో అతను కోటెడ్ నానో వైర్స్ అండ్ సమ్ స్పెషల్ జెల్ ని యాడ్ చేశాడు. దానితో నిరంతరం వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ పవర్ సొంతంగా దానికదే చార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ మీద సైంటిస్టులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పటిదాకా మీరు పురాతనమైన కట్టడాలు, వస్తువుల్ని చూసే ఉంటారు, కానీ నేను మీకు ఈ భూమి మీద దొరికిన అతి పురాతనమైన మొక్కను చూపించబోతున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్న మొక్క పేరు ఆర్కిఫ్రూక్ఫస్ సెనెన్సిస్. ఇది సైంటిస్టులకు 2002లో దొరికింది. సో దీన్ని అప్పుడు ల్యాబ్ లోకి తీసుకువెళ్లి కార్బన్ డేటింగ్ చేస్తే ఇది తెలిసింది, ఈ మొక్క 125 మిలియన్ల సంవత్సరాల పురాతనమైనదని. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇటలీలోని ఒక హాస్పిటల్ కి సంబంధించిన నర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఆమె ఎవ్వరికి తెలియకుండా 38 పిల్లల్ని చంపేసింది. పోలీసులు ఆ నర్స్ ని నువ్వు ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆమె చెప్పింది, నాకు ఆ పిల్లలు ఇరిటేషన్ ని తెప్పించారు, అందుకనే నేను నాకు ఇరిటేషన్ తెప్పించిన పిల్లల్ని చంపేశానని చెప్పింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, చాలా రీసెర్చర్స్ లో ఇది ప్రూవ్ అయింది,
తేనెటీగలు తమ దగ్గరకు ఎవరైనా ఎనిమి రావడం గమనిస్తే అవి తొందరగా తేనెపట్టు మీద ఉన్న హనీబీస్ అన్నిటితో కోఆర్డినేట్ చేసి అవి తేనెపట్టు మీద తమ వింగ్స్ తో ఒక చాలా వింతైన ప్రక్రియను చేస్తాయి. దాన్ని చూసి ఎనిమి పారిపోతుంది. సో ఈ విషయం రీసెర్చ్ లో తెలిసింది, కానీ మనం కళ్ళతో చూస్తే గానీ నమ్మలేం కదా. సో నేను మీకు ఇప్పుడు ఆ తేనెటీగలు ఎనిమిది వస్తున్నప్పుడు చేసే ఆ అమేజింగ్ ఫినామినాని చూపించబోతున్నాను. ఇది చాలా రేర్ వీడియో, మీరు ఇందులో క్లియర్ గా చూడగలరు. బీస్ అన్ని ఒక సింక్రనైజ్ వేవ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. దీనితో మనం తెలుసుకోవచ్చు ఈ బీస్ అన్ని కరెక్ట్ టైంలో సింక్రనైజింగ్ వేవ్స్ ని క్రియేట్ చేసి తమ ఎనిమిని భయపెడతాయి. ఈ ఫినామినాని మనం రియల్ లైఫ్ లో చూడడం చాలా రేర్. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఏదైనా గోల్ఫ్ బాల్ 150 km/h స్పీడ్ తో ఏదైనా గోడను హిట్ చేస్తే అది కొన్ని మైక్రో సెకండ్స్ దాకా ఒక ఫ్లాట్ ఆబ్జెక్ట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. దేన్నైతే మనం మన నేకెడ్ ఐ తో కావాలనుకున్నా చూడలేం. ఫ్రెండ్స్, ఇలా ఎందుకు అవుతుందంటే బాల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ చాలా తక్కువ సమయంలోనే పొటెన్షియల్ ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. సో దీనికి కూడా నేను మీకు ప్రూఫ్ ని చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ వీడియోని కేర్ఫుల్ గా చూడండి. ఇక్కడ గోల్ఫ్ బాల్ 150 km/h స్పీడ్ తో బాల్ ని హిట్ అయ్యే ప్రాసెస్ ని 1,00,000 ఫ్రేమ్ రేట్స్ పర్ సెకండ్ కెమెరాతో రికార్డ్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడగలరు. ఆ బాల్ హార్డ్ సర్ఫేస్ ని హిట్ చేసినప్పుడు ఇది ఇలా కొంతసేపు వరకు ఫ్లాట్ ఆబ్జెక్ట్ షేప్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, మీరు పిక్చర్ లో ఉన్న పాపని చూడండి. నాకు తెలిసి మీలో చాలా మందికి ఈ పాప కొంచెం విచిత్రంగా కనబడుతుండవచ్చు, ముఖ్యంగా ఈ పాప కాళ్ళు. కానీ ఇప్పుడు నేను మీతో చెప్తాను, ఈ పాప కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడ తేడా వస్తుందంటే మీరు చూసే దృష్టిలో. మీరిక్కడ కేర్ఫుల్ గా చూస్తే ఈ పాప ఒక పాప్కార్న్ ప్యాకెట్ ని తన చేతిలో పట్టుకుంది. ఇక్కడ పాప్కార్న్ కలర్ కింద గ్రౌండ్ కలర్ తో మ్యాచ్ అవ్వడంతో మీకు ఈ పాప చేతిలో ఉన్న పాప్కార్న్ ప్యాకెట్ అసలు కనబడట్లేదు. ఇది వన్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ని క్రియేట్ చేసింది మీ బ్రెయిన్ లో. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. జనరల్ గా మనం మనుషులం ఆహారాన్ని తినకుండా ఎక్కువసేపు దాకా ఉండలేం. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, స్కార్పియన్ ఏమీ తినకుండా 1 సంవత్సరం వరకు బ్రతకగలదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. 1 ఇయర్ ఇది ఏమీ తినకుండా ఉండగలదు. రియల్లీ సూపర్. ఉపవాసం చేయడంలో స్కార్పియన్ కంటే ఎవరూ బాగా చేయలేరేమో. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా మంది ఒక పెద్ద పాముని చూసిన వెంటనే అది ఖచ్చితంగా అనకొండా అని అనుకుంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం ఏ పాము కూడా ఎంత పొడవుగా పెరగదని. బట్ ఫ్రెండ్స్, మీరిది విని ఆశ్చర్యపోతారు. అనకొండాస్ కంటే పెద్దగా పెరిగే పాములు పైథాన్స్. చాలా మందికి పైథాన్స్ అండ్ అనకొండాస్ మధ్య తేడా తెలియదు. ఫ్రెండ్స్, ఒక స్టడీలో తెలిసింది అనకొండాస్ అనేవి 25 అడుగుల వరకు పెరుగుతాయి అండ్ పైథాన్స్ అనేవి 33 అడుగుల వరకు పెరుగుతాయని. కానీ పైథాన్స్ కంటే అనకొండాస్ చాలా భారీగా పెద్దగా కనబడతాయి. 2011లో మలేషియాలోని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక పెద్ద పొడవైన పైథాన్ కనబడింది. ఇది 8 మీటర్ల పొడవు ఉంది అండ్ దీని పొడవుకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా దక్కింది. అండ్ పైథాన్స్ అన్ని స్నేక్స్ కంటే ఎక్కువ ఎగ్స్ ని లే చేస్తాయి, లైక్ అప్ టు 100 eggs. ఇది నిజంగా మనల్ని చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. 100 eggs ఒక పైథాన్ స్నేక్ లో ఎలా ఏర్పడతాయి అండ్ ఎలా సేకరించబడతాయో అని మనకి 2017 ఏప్రిల్లో బయాలజిస్ట్ లాన్ బార్టోసెక్ అతి పొడవైన పైథాన్ స్నేక్స్ ని ఎవర్ గ్లేడ్స్ లో పట్టుకుని తన ల్యాబ్ కి తీసుకువచ్చి అటాప్సీ చేశాడు. ఈ పైథాన్ లో వాళ్ళకి టోటల్ 95 eggs కనబడ్డాయి. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ సీన్. అండ్ మనకు తెలిసింది ఇన్ని ఎగ్స్ అనేవి పైథాన్ లో ఎలా అరేంజ్ చేయబడి ఉంటాయని. ఫ్యాక్ట్ నెంబర్ 1. లాస్ట్ ఎపిసోడ్ లో నేను మీకు HBOT హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ట్రీట్మెంట్ ని మైకేల్ జాక్సన్ చాలా సార్లు తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా నేషనల్ ఎంక్వైరర్ వాళ్ళే చెప్పారు. మైకేల్ జాక్సన్ పెద్ద స్టార్ కావడంతో ఆయన 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు బతకాలనుకున్నారు. దానికోసం ఆయన 12 డాక్టర్స్ ని అపాయింట్ చేసుకున్నారు. ఆ డాక్టర్స్ రోజు తన మెడికల్ కండిషన్ ని చెక్ చేసేవారు అండ్ తన ఫుడ్ కూడా ల్యాబ్ లో టెస్ట్ అయిన తర్వాతే ఆయన తినేవారు. సో ఇంత హెల్త్ కాన్షియస్ ఉండేది మైకేల్ జాక్సన్ కి. దాని భాగంగా ఆయన తమ ఆయుష్ ని పెంచుకోవడానికి HBOT ట్రీట్మెంట్ ని తీసుకునేవారు.
సో నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పినా దీని వెనకాల ఒక రీజన్ ఉంటుంది. ఈ మధ్య నేను గమనించాను, మన ఏలియన్ వీడియో బాగా వైరల్ అయింది. దాన్ని చూసి చాలా మంది ఏలియన్స్ ఉన్నాయని నమ్మారు. కానీ 10% మంది మాత్రం ఈ వీడియో నిజం కాదని అంటున్నారు అండ్ అసలు ఏలియన్స్ అనేవే లేవని చెప్తున్నారు. సో ఎవరైతే ఏలియన్స్ లేవని మూర్ఖంగా వాదిస్తున్నారో వాళ్ళు ముందు ఏలియన్స్ మీనింగ్ తెలుసుకోండి. ఏలియన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటంటే, ఏవైతే జీవి మన భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద ఉంటే దాన్ని మన సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఏలియన్స్ అని అంటాం. అది చిన్న బ్యాక్టీరియా అయినా కావచ్చు, అది వేరే గ్రహం మీద ఉంటే దాన్ని కూడా ఏలియన్ అని అంటాం. కానీ ప్రాబ్లం వచ్చేసి ఈ సైన్స్ ఫిక్షన్ వరల్డ్ లో ప్రజలు ఏలియన్ వర్డ్ వినంగానే ఇలాంటి హ్యూమన్ లాంటి క్రియేచర్ ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అసలు ఏలియన్స్ అర్థం లైఫ్ ఇన్ అనదర్ ప్లానెట్ అని అర్థం చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఏలియన్స్ ఉన్నాయని సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు. కానీ కొంతమంది మూర్ఖంగా ఏలియన్స్ లేవు అని చెప్తూ ఉంటారు. అండ్ ఫ్రెండ్స్, కొంతమంది నన్ను ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి కలెక్ట్ చేసామని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నేను జనరల్ గా నాసా గురించి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తున్నప్పుడు నాకు అపోలో 20 హోయెక్స్ అనే ఈ వికీపీడియా పేజ్ కనపడింది. అందులో నాసా అపోలో 20 గురించి రిలీజ్ అయిన ఇన్ఫోని ఫేక్ అని చెప్పింది. అండ్ నాకు అక్కడే అపోలో 20కి సంబంధించిన ఒక బుక్ కనపడింది. దాని పేరు అపోలో 20 ద డిస్క్లోజర్. దీన్ని యుఎస్ఏ ఫేమస్ జర్నలిస్ట్ లూకోస్ క్యాంటమ్ బూరియో గారు రాశారు. ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ సమ్ అదర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని మీకోసం కలెక్ట్ చేసి వీడియో రూపంలో చెప్పాను. ఆ బుక్ మీకు అమెజాన్ అండ్ గూగుల్లో కూడా దొరుకుతుంది. సో నా ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది ఇది. నేనేమి సొంతంగా క్రియేట్ చేసి చెయ్యలేదు. సో ఫేక్ అని చెప్పే వాళ్ళు ఈ బుక్ ని చదవండి. అండ్ ఏంటో ఈ వీడియో వైరల్ అవ్వడం వల్ల నాకు చాలా మంది హేటర్స్ అయితే పుట్టుకొచ్చారు. ఏం పర్లేదు, మన ఇండియన్ సైకాలజీ అంతా మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. సో ఎనీహౌ, నేను నన్ను ప్రేమించే వాళ్ళ గురించే పట్టించుకుంటాను కానీ హేటర్స్ గురించి ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయను. కానీ ఒక్క విషయంలో హేటర్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి. వాళ్ళు మన తెలుగు దోస్త్ ఇమేజ్ అయితే పెంచుతున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ హేటర్స్. సో ఫ్రెండ్స్, మీ ప్రేమను ఇలాగే కంటిన్యూ చేయండి. నేను ఇలాగా మంచి మంచి నాలెడ్జ్ ని మీకోసం తీసుకువస్తూ ఉంటాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మీరు నాకేమైనా క్వశ్చన్స్ లేదా టాపిక్స్ ని ఇవ్వదలుచుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో గానీ లేదా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి తెలియపరచగలరు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.